ఏలూరు జిల్లా పోలవరం అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు పనులను ఇప్పటికే క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి షెడ్యూల్కు అనుగుణంగా జరుగుతున్నాయి. డీవాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వర్షాకాలంలో కూడా పనులు చేసేలా బట్రస్ డ్యాం పనులు పూర్తి కావచ్చాయి. 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నాం. ఇప్పటికే పోలవరం హెడ్ వర్క్స్ 80% పైగా పూర్తయ్యాయి. పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే ఓర్వలేకే అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. మీడియా సమక్షంలో ప్యానెల్ వెడల్పును 1.5 మీటర్లు ఉంది అంటూ కళ్లకు కొట్టొచ్చినట్లు కొలిచి చూపించిన బావర్ ప్రతినిధులు. డీవాల్ నిర్మాణంలో 1.5 మీటర్ల మందంతోనే నిర్మిస్తుంటే ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. ప్రాజెక్టుల పనులను ప్రపంచంలోనే ఎక్స్పర్ట్ అయిన జర్మనీకి చెందిన బావర్ కంపెనీతో మేకా పనులు చేయిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారు. నాడు పోలవరం ప్రాజెక్టు మాకు అర్థం కాలేదు, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారు. నాటి వైసీపీ మంత్రులు, వైసీపీ ప్రభుత్వం చేయలేనిది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి చూపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. కొంచెం పక్కన రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాలు 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ను కూడా ఏర్పాటు తీసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా పోలవరం పనులు పూర్తవుతుంటే మరి అక్కసుతోటి ఏదైతే ఈ పోలవరం పనులు పూర్తవుతూ ఉంటే చూడలేనటువంటి వారలేని తనంతో ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ పోలవరం మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. అందులో పర్టికులర్గా ఏదైతే డయాఫ్రమ్ వాల్కి సంబంధించి ఏదైతే డిజైన్స్కి మరి వ్యతిరేకంగా 0.9 మీటర్సే ప్యానల్ వేస్తున్నారని చెప్పి ఒక బ్యానర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నారు వాళ్ళ అవినీతి పత్రికల్లో. ఇప్పుడే మీ మీడియా మిత్రులే మీరు చూస్తారు, ఏదైతే వేసేసేటువంటి ప్యానల్ ఏదైతే డయాఫ్రమ్ ప్యానల్ ఏదైతే ఉందో మీకు ఆ బావర్ కంపెనీ వాళ్ళే చూపించారు 1.5 మీటర్స్ అని. అంటే
డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ప్యానెల్ మందమైనా సరే 1.5 మీటర్స్కి 1 సెంటీమీటర్ కూడా తక్కువ ఉండదు. ఇది కళ్ళారా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే 100 మీటర్స్ డెప్త్కి మరి ఆ యొక్క ప్యానెల్ వెళ్ళేటప్పుడు క్రిందిలో రాక్ తగిలిన చోట ఎక్కడైనా లాస్ట్ 2 మీటర్స్ 3 మీటర్స్ దగ్గర ఎక్కడైనా 0.3 m మరి ఏదైనా వాలు కొంచెం తప్పుకుంటుంది తప్ప అంతకు మించి ఆ 1.5 మీటర్స్ మాత్రం ఖచ్చితంగా దాని మందం ఉంటుంది. అటు 0.3 మళ్ళీ దానికి రివర్స్లో ప్యానెల్ దిగినప్పుడు రెండో వైపున కూడా 0.3 మ్యాక్సిమం డిఫరెన్స్ వస్తుంది. అది డిజైన్లోనే ఆమోదించబడింది. ఆ రకంగా 0.3 రెండు చోట్ల 0.6 మరి వాలులో ఆ ఓవర్లాప్ దగ్గర తగ్గిన 0.9 అనేది ఉంటుంది. ఇది డిజైన్స్లో ఆమోదించబడినటువంటి అంశమే. అదే 0.9 తోటే మనం ప్యానల్స్ దింపామనుకోండి, అప్పుడు అటు 0.3 ఇటు 0.36 పోతే ఇంకా 3 మిగులుతుంది. ఆ ఉద్దేశంతో ఆ 0.6 మనకి ఆ యొక్క డెప్త్లో వెళ్ళినప్పుడు ఓవర్లాప్లో ఇబ్బంది వస్తుందని 1.5 మీటర్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ ప్రకారమే 1.5కి మరి వేళ ఏ ప్యానల్ అయినా సరే ఆ వర్క్ జరుగుతున్న విషయం వీళ్ళ కళ్ళారా మీరే చూసినటువంటి పరిస్థితి మరి అందరూ కూడా చూశారు. మరి ఆ రకంగా మన కళ్ళకు కట్టినట్లు 1.5 మీటర్స్ మందంతో ప్యానెల్ కనపడితే అది 0.9 మీటర్స్కే ప్యానెల్ వేస్తున్నారని మరి ఎంత అసత్యాలు ఎంత అబద్ధాలు వాళ్ళ విషపత్రికలో రాతలు రాస్తూ ఉన్నారో నిన్న మొన్న కూడా మీరు చూసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరే కళ్ళకు కట్టినట్లు వాస్తవాలు ఏంటనేది ఫీల్డ్లోనే మీరందరూ కూడా చూసినటువంటి స్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే బావర్ కంపెనీ మీ అందరికీ తెలుసు ఈవేళ వర్క్, ఎందుకంటే ఈ ఏదైతే డయాఫ్రమ్ వాల్ అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటిది. మన ఇండియాకు సంబంధించి ఏ కంపెనీ కూడా 40 మీటర్స్ డెప్త్కి వెళ్ళి వర్క్ చేసినట్టు పరిస్థితి డయాఫ్రమ్ వాల్ ఇండియన్ కంపెనీస్, ఇండియన్ ఏజెన్సీస్. లాస్ట్ టైం మీరు గ్యాప్ 1 ఇదే మెగా చేశారు. గ్యాప్ 1 డయాఫ్రమ్ వాల్ వాళ్ళు చేసింది 35-40 మీటర్స్ డెప్త్. ఇక మెగానే కాదు, ఇండియాలో ఏ ఏజెన్సీ అయినా సరే మ్యాక్సిమం వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ 35-40 మీటర్స్ అంతే. ఆ ప్రపంచంలో 100 మీటర్స్ పైబడి డెప్త్కి వెళ్ళే మిషనరీ కానీ ఆ పవర్ కానీ ఆ బావర్కే ఉంది. ఆ ఉద్దేశంతో ఆ బావర్ తోటి ఆ మెగా కంపెనీ ఆ పనులు కూడా చేయించుకునేటువంటి పరిస్థితి. దానివల్ల మనకి సేఫ్టీ పెరుగుతూ ఉంది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు త్వరితగతంగా పూర్తవడానికి అవకాశం కలుగుతూ ఉంది. మరి ఆ రకంగా బావర్ కంపెనీ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీని తీసుకొచ్చి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి కంపెనీని తీసుకొచ్చి ఇవాళ మెగా పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా బురద చెల్లేటువంటి విధంగా, అంటే చిత్తశుద్ధితో పనిచేసేటువంటి వాళ్ళ మానసిక స్థైర్యం కూడా దెబ్బతీయాలి అనేటువంటి దురాలోచన. అంటే ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వైసీపీ నాయకులకు కానీ వాళ్ళ హయాంలో చాలా క్లియర్గా చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని ఆ రోజు స్వయంగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. ఆ రోజు స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. 2020 జూన్ అన్నాడు, 2020 డిసెంబర్ అన్నాడు, 2021 జూన్ అన్నాడు. ఆఖరికి పోలవరం ప్రాజెక్టు సాధ్యం కాదని అసెంబ్లీలో చెప్పాడు నాటి ముఖ్యమంత్రి. అంటే ఈరోజు అటువంటి సాధ్యం కాదు, ఇంకా భవిష్యత్తులో పోలవరం ప్రశ్నార్థకం అన్నటువంటి ప్రాజెక్టుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున పనులు చేస్తూ 2027 లక్ష్యానికి ఏదైతే పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారో అది నెరవేరుతుంది అనేటువంటి మరి భావనతోటి ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ఇటువంటి అబద్ధాలు అసత్యాలు వాళ్ళ బ్రతుకు ఏదైతే అబద్ధాల బతుకు అసత్యాల బతుకు ఏదవుతుందో దాన్ని ఈవేళ పోలవరంలో చూపించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రైతు రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఆ దిశగా ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మరి పనిచేస్తుంది. ఎక్కడ కూడా నాణ్యత విషయంలో కానీ మరి ఈ రాజీ పడేటువంటి ప్రశ్నే లేదు. ఖచ్చితంగా బావర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఎప్పటికప్పుడు ఇక్కడ మెగా వాళ్ళు కూడా ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఏజెన్సీ, వీళ్ళకి తోడు ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు